బైబిల్లో పరస్పర వ్యతిరేకాంశాలు ఉన్నాయని, బైబిల్లో తప్పులు ఉన్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. 1వ ప్రశ్న, నజరేతు వాడని యేసుక్రీస్తును గూర్చి ఏ ప్రవక్తలు ప్రవచించారు? నజరేతు అనే ఊరు తృణీకరించబడింది, విలువ లేనిదని యోహాను 1:46లో చూడొచ్చు. యేసుక్రీస్తు వారు తృణీకరించబడిన వానిగా అవుతాడని యెషయా 53:3, ఇర్మియా 14:8లో వ్రాయబడింది. 2వ ప్రశ్న, బాప్తిస్మం పొందిన మరునాడు యేసుక్రీస్తు వారు వెళ్తుంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుని గూర్చి మాట్లాడాడని యోహాను 1:35-36లో వ్రాయబడింది. మిగతా సువార్తలలో యేసు బాప్తిస్మం పొందిన వెంటనే 40 దినాలు ఉపవాసం ఉన్నాడని వ్రాయబడింది. ఏది నమ్మాలి? ఇక్కడ మరునాడని వ్రాయబడింది, కానీ బాప్తిసం పొందిన మరునాడని వ్రాయబడలేదు. ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఉపవాసం చేశాడు. ఉపవాసమైన మరునాడు ఏం జరిగిందో యోహాను గారు రాశారు. వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంది. 3వ ప్రశ్న, బలిపీఠం వద్ద చనిపోయిన జకరియా యెహోయాదు కుమారుడు, కానీ యేసుక్రీస్తు బకరియా కుమారుడని ఎందుకన్నాడు? బైబిల్లో చాలా మంది జకరియలు ఉన్నారు. యేసుక్రీస్తు జకరియా 1:1లో కనిపించే బకరియా కుమారుడైన జకరియా కోసం చెప్పాడు. 4వ ప్రశ్న, మత్తయి 1:16లో యోసేపు తండ్రి పేరు యాకోబు అని, లూకా 3:22లో హేలి అని ఎందుకు రాయబడింది? వీరిలో ఎవరు కన్ఫ్యూజ్ అయ్యారు? మత్తయి యోసేపు వంశావళిని రాశాడు, కానీ లూకా గారు మరియ వంశావళిని వ్రాశారు. ఎందుకంటే మరియ కూడా దావీదు వంశస్థురాలైతేనే యేసుక్రీస్తు దావీదు వంశంలో జన్మించినట్లు అవుతుంది. యెషయా 11:1లో వ్రాయబడిన ప్రవచనం నెరవేరినట్లు రుజువవుతుంది. దావీదు కుమారుడైన సొలొమోను వంశంలో యోసేపు, దావీదు మరో కుమారుడైన నాతాను వంశంలో మరియ జన్మించారు. 5వ ప్రశ్న, జ్ఞానులకు నక్షత్రం దారి చూపడం ఏంటి? నక్షత్రం భూమి కన్నా పెద్దదిగా ఉంటుంది కదా. నక్షత్రాలను సృష్టించిన వాడు దేవుడు. ఆయన భూమి కన్నా పెద్ద నక్షత్రాలను చేయగలిగినప్పుడు గుప్పెట్లో పట్టగలిగేంత చిన్నవి చేయలేడా? 6వ ప్రశ్న, మత్తయి 27:44లో సిలువపై దొంగలిద్దరూ యేసును దూషించారు, కానీ లూకా 23:39-40లో ఒక దొంగ దూషించాడు, మరో దొంగ మారాడని వ్రాయబడింది. ఇందులో ఏది నిజం? 2 నిజాలే. మొదట ఇద్దరు ప్రభువును దూషించారు. లూకా 23:34లో యేసుక్రీస్తు తనను హింసించిన వారిని క్షమించమని ప్రార్థించాడు. అది చూసిన దొంగలలో ఒకడు మార్పు నొంది పశ్చాత్తాపపడ్డాడు. 7వ ప్రశ్న, ఇస్కరియోతు యూదా ఉరిపోసుకొని చనిపోయాడా, లేదా క్రింద పడి నడిమి విరిగి చనిపోయాడా? మత్తయి 27:5లో యూదా ఉరిపోసుకున్నాడని మాత్రమే వ్రాయబడింది, చనిపోయాడని వ్రాయబడలేదు. తాను ఉరిపోసుకున్న చెట్టు కొమ్మ విరిగి అతడు క్రింద పడి నడిమికి విరిగి చనిపోయాడు. 8వ ప్రశ్న, యేసుక్రీస్తు తన సువార్త ప్రారంభంలో దేవాలయాన్ని ప్రక్షాళన చేశాడని వ్రాయబడింది. యోహాను సువార్త మరియు మిగతా సువార్తలలో చివరన ప్రక్షాళన చేశాడని వ్రాయబడింది. దేన్ని నమ్మమంటారు? మిగిలిన సువార్తలు యేసుక్రీస్తు సువార్త యొక్క ప్రారంభాన్ని, కొనసాగింపును వివరంగా చెబుతూ ముగింపును చిన్నగా చెప్తాయి. కానీ యోహాను యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభాన్ని కొంచెం రాసి మిగిలినదంతా ఆయన సువార్త యొక్క ముగింపున రాశాడు. 9వ ప్రశ్న, బాప్తిసం ఇచ్చి యోహానే ఏలియా అని యేసుక్రీస్తు మత్తయి 11:14లో చెప్పాడు, కానీ బాప్తిసం ఇచ్చి యోహాను నేను ఏలియాను కానని యోహాను 1:21లో చెప్పాడు. దైవ గ్రంథంలో ఇలా వ్రాయబడుతుందా? మలాకి 4:5లో ఒక ప్రవక్త రాబోతున్నాడని, అతని పేరు ఏలియా అని సాదృశ్యంగా వ్రాయబడింది. కానీ పరిసయ్యులు అగ్ని రథాలపై వెళ్లిపోయిన ఏలియా మళ్ళీ వస్తాడని పొరబడి నీవు ఏలియావా అని అడిగారు. అందుకే అతడు కాను అన్నాడు. యేసుక్రీస్తు రాబోవు ఏలియా ఇతడే అన్నాడు. పరిసయ్యులు వెళ్లిపోయిన ఏలియానే బాప్తిసం ఇచ్చి యోహాను అనుకున్నారు. మత్తయి రాసిన వంశావళిలో స్త్రీల పేర్లు ప్రస్తావించబడ్డాయి, కానీ లూకా రాసిన వంశావళిలో ఒక స్త్రీ పేరు కూడా ఎందుకు కనిపించదు? యూదులు జనసంఖ్య చేసినప్పుడు స్త్రీలను లెక్కించారు. సంఖ్యాకాండం 1:2లో చూడొచ్చు. దానినే చావనెస్టిలా అంటారు. ఆ పద్ధతిలోనే లూకా రాశాడు. ఈ పద్ధతి ప్రకారం ఒక స్త్రీ వంశావళి రాసినప్పుడు చివర ఆమె పేరుకు బదులు ఆమె భర్త పేరును రాస్తారు. ఇలా బైబిల్ పై వారు వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. క్రొత్త నిబంధనలో వ్యత్యాసాలు, తప్పులు లేవు. అందులో భక్తులు డబ్బులకు ప్రలోభపడి సువార్తలు, పత్రికలు రాయలేదు. పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి రాశారు. బైబిల్ 100% దైవ గ్రంథం. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వినగానే కంగారు పడకండి, డౌట్ పెట్టుకోకండి. ప్రతి దానికి బైబిల్లో సమాధానం ఉంది. ఎందుకంటే బైబిల్ అనేది దైవ గ్రంథం. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.